హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇది చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు 2-3 డేస్ నుంచి. ఇవాళ పెట్టిన బ్లాగ్ కూడా అది వరకుది కొంచెం యాడ్ చేసేసి నిన్న మొన్నటిది 2-3 క్లిప్స్ యాడ్ చేసి పెట్టేశాను అన్నమాట. వ్లాగ్ పెడదాము ఏమున్నాయి అబ్బా రేపటికి అని చూస్తే ఏమీ లేవు వ్లాగ్స్. అందుకనేసి మొన్న నేను నా గోల్డ్ కలెక్షన్ పెడితే ఈ మధ్యకాలంలో పెట్టిన వీడియోస్లో అది కొంచెం రీచ్ బాగుంది. సో రెస్పాన్స్ బాగుంది కదా అని చెప్పేసి ఇవి కూడా నా దగ్గర తక్కువ ఉన్నాయి, బట్ ఓకే చేద్దాంలే ఉన్న వరకు అనేసి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మీతో పాటు చూపించేస్తున్నాను అనమాట. ఇలా కాకుండా మొన్నట్లాగా క్లియర్గా చూపిస్తాను. ఇలా చూపిస్తే అంత క్లియర్గా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కానీ అట్లా అవ్వదు కదా. సో మొన్నట్లా క్లియర్గా చూపించేస్తాను, చూడండి. ఏది నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ ఇది, అందుకనేసి ఇది చూపిస్తూ ఉన్నాను అనమాట. సింపుల్గా ఇలా ఉంటుంది. నా దగ్గర ఉన్నవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షను. ఇవి గోల్డ్ అనుకోమాకండి, మొత్తం రోల్డ్ గోల్డే. కాస్ట్ కూడా మొత్తం 100 to 250 బిలోనే ఉంటాయి. ఇంకా ఒకవేళ ఎవరికన్నా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే నేను జూమ్ చేసి చూపిస్తాను, అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు ఈ బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మీరు కూడా చాలా బ్లాగ్స్లో చూసుంటారు. కింద ఇట్లా ఒక రూప్ వస్తుంది అమ్మవారిది, ఇక్కడేమో చుట్టూ పింక్ కలర్ స్టోన్స్, మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది, 2 వైట్ పూసలు వస్తాయి. ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. డ్రెస్సెస్ మీద బాగుంటుంది, శారీస్ మీద కూడా బాగుంటుంది. కలర్ మనం ఏ కలర్ వేసుకున్నా సరే ఇవి మ్యాచ్ అవుతాయి, మీకు తెలుసు కదా. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ఫస్ట్ అసలు నేను బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి అనుకుంటే మిగతా అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా వేసింది అయితే లేదు. ఒక్కొక్కటైతే అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో నచ్చి అలా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర ఒక్కటే బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఉన్నది, అది కూడా బ్యాంక్లో ఉంది, తెచ్చిన తర్వాత చేస్తాను. ఇవన్నీ రోల్డ్ గోల్డే. సో ఇదైతే ఇట్లా ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. మధ్యలో పెద్దది ముత్యం ఉంటుంది, అటు ఇటు గ్రీన్ పూసలు వస్తాయి, మళ్ళీ వైట్ పూసలు వస్తాయి. దాని తర్వాత ఏదన్నా చూస్ చేసుకుంటా అంటే ఇది జూమ్ చేసి చూపిస్తాను అండి. ఇలా ఉంటుంది. ఇది సింగిల్ లేయర్ది. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది, రెండింటి మీదకి. బ్లాక్ బీడ్స్ ఆల్మోస్ట్ డ్రెస్సెస్ శారీస్ రెండింటి మీద మ్యాచ్ అవుతాయి. ఎలా ఉన్నా సరే లాంగీ కాకుండా షార్ట్ విఏ అయినా సరే డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు. 2-in-1గా వన్కి వస్తాయి. లాంగీ అయితే మాత్రం శారీస్ మీదనే మ్యాచ్ అవుతాయి కానీ డ్రెస్సెస్ మీద అంతగా మ్యాచ్ అవ్వవు. ఇవి షార్ట్వి కాబట్టి ఆల్మోస్ట్ రెండింటి మీద మ్యాచ్ అవుతాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఎందుకో నాకు ఇది తీసుకోక ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ యాక్చువల్గా వేసుకున్న తర్వాత ఇందాక ఫస్ట్ చూపించింది ఫేవరెట్, అది తీసుకోకముందు ఇది చూసినప్పుడు నాకు ఇదే ఫేవరెట్ అనమాట. అంత నచ్చేది.
బట్ తీసుకున్న తర్వాత నేను వేసుకొని చూస్తే నాకు మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. సో ఇది కూడా సింగిల్ లేయర్ది అనమాట. డ్రెస్ మీదైనా శారీ మీదైనా మ్యాచ్ అయిపోతుంది. ఇదిగోండి, సింపుల్గా ఇలా ఒక బాల్ వస్తుంది, స్టోన్ బాల్. మొత్తం దీనికి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి అన్నమాట, రౌండ్గా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ నా ఫేవరెట్ అని చెప్పిన కదా, సో దాని ఇన్స్పిరేషన్ తోటి ఇదైతే తీసుకున్నా. కానీ నాకు ఎందుకో హెవీగా అనిపించింది. 2 వచ్చేసరికి ఇవి 2 లేయర్స్ వచ్చినాయి కదా, బాగా హెవీగా అనిపించింది వేసుకున్న తర్వాత. ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. లాకెట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది అన్నమాట. లక్ష్మీదేవి రూపులు వస్తాయి 5. మధ్యలో గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్, పింక్ స్టోన్స్ వస్తాయి. ఇది కూడా ఏ శారీ మీదైనా మ్యాచ్ అయిపోతుంది. డ్రెస్సెస్ మీద కంటే కూడా శారీస్ మీద ఎక్కువ మ్యాచ్ అవుతుంది ఇది, ఎందుకంటే డబుల్ లేయర్ ఉంది కదా. కానీ నేను ఇవి వేసుకున్నదే లేదు, ఏదో 1-2 సార్లు అట్లా వేసుకొని టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చినంతసేపు ఉంచుకొని తీసేస్తాను. అలా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. ఇది కూడా నాకు బాగానే నచ్చుతుంది. కాకపోతే డబుల్ లేయర్ ఉండేసరికి అంతగా వేసుకోబుద్ధి కాదు. దీని లాకెట్ ఇలా ఉంటుంది. మిడిల్లో పింక్ కలర్ స్టోన్ వస్తుంది. పింక్ కలర్ స్టోను, గ్రీన్ కలర్ స్టోను హైలైట్ అవుతాయి. కింద వైట్ మత్యాలు వస్తాయి. ఇంకా అటు ఇటు గ్రీన్ స్టోను, వైట్ స్టోన్స్ అయితే వస్తాయి. నేను అసలు బ్లాక్ బీడ్స్ శారీస్ కట్టుకున్నప్పుడు, డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోను. శారీస్ కట్టుకున్నప్పుడే ఇంకా ఎప్పుడైనా టెంపుల్కి అట్లా వెళ్తే ఒక 1 అవర్ వేసుకొని తీసేస్తాను. పిచ్చి ఏ అయినా అంతే, జస్ట్ 1 అవర్కే నాకు బాగా ఎలర్జీ అన్నమాట. స్కిన్ ప్రాబ్లం ఉంది నాకు. సో పిచ్చి ఏ వేసుకున్నా దురద వస్తుంది ఒక 1 అవర్కి. ఒక 1 అవర్ వేసుకుంటే ఇంకా 2-3 డేస్ ఒక్కొక్కసారి అక్కడ మచ్చలు పడిపోతాయి. సో అస్సలు పడవన్నమాట. ఇలా ఉంటుంది. ఇది ఇందాక చూపించిన ఇంకొక డబుల్ లేయర్ ఉంది కదా, అది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ 2 డబుల్ లేయర్ ఉన్న 2 నాకు తీసుకున్నప్పుడు బాగా నచ్చాయి. బట్ వేసుకునే టైంకి వేసుకోబుద్ధి కాలేదు డబుల్ లేయర్ ఉండేసరికి. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. నా దగ్గర ఉన్న వాటిలో బ్లాక్ బియర్స్ అసలు లైఫ్లో కొనడం ఇదే స్టార్టింగ్ అనమాట. దీంతోటే స్టార్ట్ చేశాను. దీన్ని అసలు బీభత్సంగా వాడేశాను. స్టార్టింగ్లో ఎందుకో ఇది నాకు బాగా నచ్చింది. నేను నా దగ్గర ఉన్న బ్లాక్ బియర్డ్స్ 100 to 250 బిలో అని చెప్పాను కదా, ఇది మాత్రం ఎక్స్ట్రానే పడినట్టుంది. నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నా అండ్ అంతే ఇష్టంగా చాలాసార్లు వేసుకున్నా దీన్ని. నా దగ్గర అది వరకు చైన్ లేదనమాట, గోల్డ్ చైను. అప్పుడప్పుడు మా అమ్మది నాంతాడు ఉంటే వేసుకునేదాన్ని. ఇంకా అది లేనప్పుడల్లా ఇదే యూజ్ చేసేదాన్ని నేనైతే. అసలు దీని ఆకారం చూస్తుంటేనే అర్థమైపోయింది దీన్ని బాగా వాడేసానని చెప్పి. అంత నల్లగా అట్లా అయిపోయింది కదా. సో ఇదే లాస్ట్ది అనమాట. ఇప్పటికీ అంత వాడినా కూడా షైనింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వరకు కిందే కొంచెం అట్లా పోయినట్టు అనిపిస్తుంది, కానీ నేను పడేయలేక అలాగే పెట్టుకున్నా. యాక్చువల్గా అయితే దీన్ని వేసుకోవట్లేదు. ఇప్పుడు నాకు ఓల్డ్ అనిపిస్తుంది. ఇది ఇంత పెద్ద లాకెట్
నేను ఇన్నిసార్లు వేసుకున్నానా అనిపిస్తుంది. బట్ బాగుంది కదా మోడల్ అయితే. ఇలా ఉంటుంది. ఏంటి ఇది చూపిస్తున్నా బ్లాక్ బియర్డ్స్ అని చెప్పి అనుకోమాకండి. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది, అందుకే చూపిస్తున్నా. ఇది ఇప్పటిది కాదు. నేను 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. అసలు చూడండి, పిచ్చిదన్నమాట. అప్పట్లో 200 300 అంతే, అంతకు మించి అయితే పడలేదు. అసలు గోల్డ్ ఉన్నట్టు ఎంత బాగుందో చూడండి. నేను దీన్ని ఇంకా పెళ్ళవకముందు మొత్తం చిన్నప్పుడంతా నాకేం గోల్డ్ చైన్ లేదు, ఇదే యూజ్ చేసేదాన్ని. చాలామంది అడిగిర్రు ఇది రోల్డ్ గోల్డా అని చెప్పి. అసలు ఎవ్వరు దీన్ని రోల్డ్ గోల్డ్ అని అయితే అనుకోరు. అప్పుడు ఒక 6-7 ఇయర్స్ యూజ్ చేసి ఉంటాను. మళ్ళీ పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. సో మొత్తం ఒక 16-15 ఇయర్స్ చరిత్ర ఉంది దీనికైతే. నేను అలా గుర్తుగా ఉంచుకున్నాను అన్నమాట, పడేయలేక. అప్పుడప్పుడు మా వాడు యూజ్ చేస్తుంటాడు దీన్ని. బాగుంది కదా, నచ్చిందా మీకు కూడా? కొన్నే ఉన్నాయండి, ఉన్న వరకు చూపించాను. ఒక 6-7 ఉన్నట్టున్నాయి. నేను ఎక్కువ కొనను, పిచ్చి అయితే. నాకు పడవు కదా, ఎందుకులే వేసుకోను అని చెప్పేసి చాలా రేర్గా యూజ్ చేస్తాను వాటిని కూడా. ఫేవరెట్ అని చెప్పింది ఒక్కటే ఒక 10 టైమ్స్ అట్లా వేసుకొని ఉంటాను. ఇంకా మిగతా అన్నీ 1 or 2 టైమ్స్ యూజ్ చేసి పక్కన పడేశాను. ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటానో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే పడేయలేము కదా, సో అలా పెట్టేసుకున్నాను అనమాట.